హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. ఫస్ట్ బెండకాయలను క్లీన్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలండి. కొంచెం చింతపులుపు పోసుకోవాలి. చింతపులుపు బాగా చిక్కగా రావాలండి, మరిగి దగ్గరికి చిక్కగా రావాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.